హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి అనంటే, నేను ఇంట్లోనే కొబ్బరి నూనెను తయారు చేయబోతున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఒక 4 కొబ్బరికాయలని నేను చిన్న చిన్న ముక్కలుగా తురుముకుంటాను. ఇప్పుడు ఇవి నేను చిన్న చిన్న ముక్కలుగా తురుముకుంటున్నాను. ఇలా చూస్తున్నారు కదా! చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని వీటిని నేను ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇది ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మిక్స్ చేసుకున్న దాన్ని వేసుకొని జల్లెడతో నేను పాలను పొడిని వేడి చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా ప్రెస్ చేస్తున్న కొద్దీ మనకు పాలనేవి వస్తాయి. ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! పాలు తీసాను. ఇది మళ్ళీ ఒకసారి నేను మిక్స్ జార్‌లోకి వేసుకొని ఇంకొన్ని వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి ఇలా పాలని తీసేసుకోవాలి. ఎంతో స్వచ్ఛంగా ఎటువంటి కెమికల్ లేని కొబ్బరి నూనెను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! మళ్ళీ ఒకసారి నేను ఈ జల్లెడతో పాలను వేరు చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలను పొడిని వేరు చేస్తున్నాను. పౌడరు కొబ్బరి పౌడర్ అన్నట్టు ఇది వేరు చేయగా మనకు వచ్చిన మిల్క్ ఇది 4 కుడికల మిల్క్ అండి. ఇది నేను ఒక 4-5 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా! 5 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్న తర్వాతకి మనకు ఇలా మీగడలాగా పైకి తేలుతుంది. వాటర్ అనేవి కిందికి వెళ్ళిపోయి కేవలం మీగడ మాత్రమే పైకి వస్తుంది. ఇది నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది ఒక కడాయిలోకి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాతకి ఇది మనకు మరుగుతూ ఉంటుంది. చూసారు కదా ఎలా మరుగుతుందో. ఇది అడగంటకుండా మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకొక 10 నిమిషాలు నేను వేడి చేసుకుంటాను. చూసారు కదా దగ్గర పడ్డాక ఎలా అయిందో ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇంకొక 10 నిమిషాల పాటు వేడి చేసుకున్నాక మనకి అడగంటకుండా కలుపుకోవాలి. ఇంకో 10 నిమిషాల తర్వాత వేడి చేసుకున్నాక ఇలా ఇంకా దగ్గరికి అవుతుంది. బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇది ఇంకాస్త వేడి చేసుకోవాలి. ఇంకో 5 నిమిషాలు వేడి చేసుకున్న తర్వాతకి ఇలా ఆయిల్ అనేది మీదికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! మీగడంతా కరిగిపోయి ఇలా ఆయిల్ అనేది మీదికి వచ్చేస్తుంది. ఎంతో స్వచ్ఛమైన నీట్‌గా ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు ఈ ఆయిల్‌ని. ఇప్పుడు నేను ఒక గ్లాస్ కంటెంట్‌లోకి తీసుకుంటున్నాను. ఇది ఒక గ్లాస్ కంటెంట్‌లోకి స్టోరేజ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఈ ఆయిల్ చేయడం మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.